లూకాసు వార్త 8వ అధ్యాయం 28వ వచనాన్ని చదివినప్పుడు చిన్నవాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా తో నీకేమే నన్ను బాధపరచుకోమని. ఇక్కడ యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఆ దయ్యం బట్టిన యవనస్తుడు అంటున్నాడు సర్వోన్నతుడైన దేవుని కుమారు. ఇక్కడ దేవుని కుమారుడు అంటే దేవుడికి పెళ్ళయింది, అందులో కొడుకుని లోకానికి పంపించిన అర్థం కాదు. దేవుని కుమారుడు అంటే దేవుడిని అర్థం. యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వబడిన టైటిల్ అది. అంతేగాని దేవుని కుమారుడు అంటే దేవునికి పుట్టిన పిల్లోడని కాదు అక్కడ అర్థం. దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం. అందును బట్టి ఆ సందర్భాల్లో యేసు ప్రభు తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నప్పుడు నువ్వు దేవునితో సమానునిగా చేసేసుకుంటున్నావు నువ్వు అని యూదులు యేసు ప్రభు మీద రాళ్ళెత్తు కొట్టడానికి సిద్ధపడ్డారు. అంటే దేవుని కుమారుడు అనేది మనం అనుకున్న కుమారత్వం కాదు, అది దేవుని కుమారుడు అంటే దేవుడని అర్థం. ఇప్పుడు ఈ దయ్యం బట్టిన యవనస్తుడు గుర్తించాడు యేసు ప్రభుని ఏమని? సర్వోన్నతుడైన దేవుడా అని గుర్తించాడు. కొన్నిసార్లు దయ్యాలకైనా తెలుస్తున్నాయి కానీ యేసు ప్రభు గొప్పతనాన్ని చెప్పండి మనకి అర్థం కావట్లా. దురాత్మలకు తెలుసు యేసు ప్రభు గొప్పతనం ఏంటో. అందును బట్టి ఎక్కడైనా దురాత్మ పట్టిన వాళ్ళ దగ్గర యేసు నామాన్ని ఉచ్చరించగానే గడగడలాడితే దురాత్మలు. కారణం ఏంటో తెలుసా? ఆ నేమ్, ఆ పేరులోనే అపరిమితమైన శక్తి ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దెర్ ఈజ్ అన్ ఇమ్మెన్స్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు నామములో అపరిమితమైన శక్తి దాగి ఉంది కనుక ఆ నామము ఉచ్చరించినప్పుడు అనేక దయ్యాలు వణుకుతూ ఉంటాయి. సర్వోన్నతుడైన దేవుడా అని సంబోధించాడు. నిజమే, అవర్ గాడ్ ఈజ్ మోస్ట్ హై గాడ్. సో దావీదుకి అవగాహన ఉంది, అబ్రహాముకి అవగాహన ఉంది, ఆ దయ్యం పట్టిన యవనస్తుడికి అవగాహన ఉంది. యేసు ప్రభు ఎలాంటి వాడు అంటే ఆ దయ్యములకు అవగాహన ఉంది యేసు ప్రభు ఎలాంటి వాడు. చాలాసార్లు మనం గుర్తించలేకపోతున్నాం ఆయన మహోన్నతమైన తత్వాన్ని. అందును బట్టి ఏదైనా చిన్న శ్రమ రాగానే కంగారు పడిపోతున్నాను, ఏదైనా చిన్న శోధన రాగానే ఇంక అయిపోయిందండి, నా జీవితం అంతా అయిపోయిందండి, ఇంక ప్రభు నన్ను వదిలేసాడండి, ప్రభు నన్ను విడిచిపెట్టేశాడండి, ఆయన నన్ను మర్చిపోయాడండి, నేను ప్రార్థన చేసిందంతా వృధా అయిపోయిందండి, ఇంతకాలం భక్తి అంతా వేస్ట్ అయిపోయింది అన్నట్టుగా చాలామంది దేవుని నిందించి అవమానపరిచి ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? తాము ఆరాధించే దేవుడు మహోన్నతుడని చాలామంది గుర్తించలేకపోతున్నారు. అవర్ గాడ్ ఈజ్ మైటీ ఇన్ పవర్, హీ సుపీరియర్ ఇన్ అథారిటీ అండ్ డొమినియన్. మన దేవుడు ఉన్నతుడు అని బైబిల్ సెలవిస్తుందంటే ఆ దేవుడు ఎలాంటి వాడు అనగా అధికారములోనూ శక్తిలోనూ ఆయన ఎప్పుడు కూడా సుపీరియర్ అనగా ఆయనకు సమానులు కానీ ఆయన్ను మించిన వారు కానీ మరొకరు ఉండరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.